హాయ్! చాలా మంది పేరెంట్స్ ఆటిజం, ఏడీహెచ్‌డి, ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ యొక్క పిల్లల బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ షేర్ చేసుకున్నారు నాతోటి. అండ్ చాలా క్వెషన్స్ డిఫరెంట్ బిహేవియర్స్ గురించి కూడా క్వెషన్స్ అడిగారు. కానీ మీరు నెక్స్ట్ టైమ్ క్వెషన్స్ అడిగేటప్పుడు మీ పిల్లల ఏజ్ అండ్ వాళ్ళకి స్పీచ్ ఉందా లేదా అనేది కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా క్లియర్ ఆన్సర్స్ అనేది మేము ఇవ్వగలుగుతాము. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ నుంచి వాళ్ళ టాయిలెట్ ట్రైనింగ్ గురించి నేను చెప్పబోతున్నాను. టాయిలెట్ ట్రైనింగ్ అనేది చాలా మంది పిల్లల్లో అంటే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది 2 రకాల డిఫరెంట్ టెక్నిక్స్ మనం వాడొచ్చు. ఒకటి స్పీచ్ ఉంటే ఒక రకమైన టెక్నిక్ వాడాలి, స్పీచ్ లేకపోతే ఇంకో రకమైన టెక్నిక్ వాడాలి. చాలా మంది పిల్లలు ఏంటంటే టాయిలెట్ వచ్చినప్పుడు ఇండికేషన్ చూపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నర్కి వెళ్ళిపోవటము, అక్కడ ఆడుతూ లెగవటం, నుంచోటము, లేదంటే ప్యాంట్ నుంచున్న చోటే విప్పేయటము, ఇలాంటి ఇండికేషన్స్ చూపిస్తూ ఉంటారు వాళ్ళ టాయిలెట్ ఎక్స్ప్రెస్ చేయలేక. సో అలాంటప్పుడు ఒకవేళ స్పీచ్ ఉంటే గనక పిల్లల్లో ఎప్పుడైతే యాజ్ ఎ పేరెంట్గా మీరు చూస్తారో వెంటనే నాన్న టాయిలెట్కి వస్తుందా, టాయిలెట్కి వెళ్దామా, పద టాయిలెట్ అంటే మీరు అక్కడ నుంచి టాయిలెట్ తీసుకెళ్లేదాకా ఆ వర్డ్ని యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఏదైతే టాయిలెట్లోకి ఎంటర్ అవుతున్నాయో ఇది టాయిలెట్, ఇప్పుడు నువ్వు టాయిలెట్కి వెళ్తున్నావు అనేది కూడా వాళ్ళకి చెప్తూ ఉండటం వల్ల వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు, కొరిలేట్ అవుతారు. ఓహో ఇప్పుడు నేను టాయిలెట్లోకి వెళ్తున్నా, నేను పీ చేస్తున్నానని చెప్పి. అండ్ ఒకవేళ స్పీచ్ లేకపోతే గనక పిల్లల్లో వాళ్ళకి ఇమిటేషన్ స్కిల్స్ ఉంటే వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాయిలెట్ సైన్ ఏంటంటే యూజువల్గా ఇది టాయిలెట్ సైన్. ఒకవేళ పిల్లలు ఇది చేయలేకపోతే గనక మనం చిన్నప్పుడు స్కూల్లో ఇలా చూపించే వాళ్ళం కదా, ఇలా వాళ్ళ ఫింగర్ని ఇలా చూపించి ఇగో ఇది టాయిలెట్, నువ్వు టాయిలెట్కి వెళ్తావా అని మాటకి వాళ్ళకి టాయిలెట్కి తీసుకెళ్లేదాకా కనుక ఇలా ఈ సైన్ని కనుక చూపిస్తూ వాళ్ళకి బాత్రూంలోకి తీసుకెళ్తే వాళ్ళు కొన్ని రోజుల్లోనే ఈ సైన్ని కానీ ఈ వర్డ్ని కానీ వాళ్ళు అలవాటు చేసుకొని వెంటనే వాళ్ళకి ఎప్పుడైతే టాయిలెట్ వస్తుందో వెంటనే వాళ్ళు ఆ సైన్ని కానీ ఆ వర్డ్ని కానీ యూజ్ చేస్తారు. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మీరు ఇది అంతా చేస్తున్నారో ఈ ప్రొసీజర్ అంతా టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఆ చైల్డ్కి మీరు రీఇన్ఫోర్స్ చేయాలంటే ఏదర్ టాయ్నిచ్చి కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్, కుకీ, ఏదైనా సరే యాక్టివిటీ అవ్వచ్చు, ఇవ్వటం వల్ల వాళ్ళు ఏంటంటే ఓహో నేను ఇలా చెప్తే మా అమ్మ నాకు ఇది ఇస్తుంది, లేదా మా నాన్న నాకు ఇష్టమైనవి ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళలో మోటివేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకొంచెం బాగా చెప్పటానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో నెక్స్ట్ టైము మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.